ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చాడు. మన తాతలు మన నాన్నలు ఇచ్చిన ఆస్తుల మీద ఆడి ఫోటో ఏంటో నాకు అర్థం కాక మీరు ఒప్పుకుంటారా? జోహార్ ఎన్టీఆర్. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు మీరు పడ్డ బాధలన్నిటికీ ఇంకా 3 రోజులు ఈ 5 ఏళ్ళు పడ్డ బాధలు వెళ్ళిపోతాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రం మళ్ళీ ప్రగతి బాటలో నడుస్తుంది చెప్పి ఆయన మనం గెలిపించుకుంటే మన భవిష్యత్తుకి మంచి దారి వేస్తారని మడకశిర నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి వచ్చాను. ఎంఎస్ రాజు గారు క్యాండిడేట్. ఆయన ఈ 5 ఇయర్స్ చాలా ఫైట్ చేశారు ఈ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా. సో ఆయన ఇవాళ మడకశిర నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఎప్పుడు ప్రజల కోసమే పోరాడుతుంటారు. సో ఖచ్చితంగా ఈ మడకశిర ప్రజలు ఎంఎస్ రాజుని గెలిపించుకుంటే ఖచ్చితంగా రేపు ఈ నియోజకవర్గం అభివృద్ధికి తను చాలా తోడ్పడతారు. అండ్ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనపడకుండా పోయింది. సో లాస్ట్ 5 ఏళ్ళుగా ఒక కొత్త సంస్థ కానీ కొత్త పెట్టుబడులు కానీ ఉద్యోగాలు కానీ ఏవి రాలేదు. సో ఖచ్చితంగా యువత అందరూ ఆలోచించుకోవాలి, రైతులు ఆలోచించుకోవాలి, అన్ని రకాల వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి, రేపటి తరం భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలి. ఈ రాష్ట్రం బాగుండాలంటే అభివృద్ధి జరగాలి. ఈ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు. కొత్త కొత్త కంపెనీలు తీసుకురాగలుగుతారని నమ్ముతున్నాం. సో తప్పకుండా అందరూ మే 13 ముందు మీ ఓటుకు వినియోగించుకోండి. ఎందుకంటే అది మీ రైట్. అది ఎందుకంటే మీరు సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. సో మే 13 తప్పకుండా అందరూ మీ ఓటు హక్కు వినియోగించుకోండి. అండ్ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతినిధి 2 సినిమా కూడా రిలీజ్ అవుతుందండి. సో ఆ సినిమాలో సిస్టమ్ మీద క్వశ్చన్ చేసే అంశాలు చాలా ఉంటాయి. అండ్ ముఖ్యంగా దాంట్లో మేము చెప్పిన ఒక అంశం ఏంటంటే ఓటు, అది మనకి ఎంత విలువైంది అనేది అంశం గురించి మేము మాట్లాడడం జరిగింది సినిమాలో. సో అన్ని కమర్షియల్ హంగులతో ఒక సిస్టమ్ని ప్రశ్నిస్తూ నడిచే ఒక సినిమా. సో మీరు అందరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.